నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. 122వ కీర్తన 8-9 చరణాలు. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం. యెరూషలేమా యెరూషలేమా, నిన్ను ఎడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చిదనన్న నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదువు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నిన్ను ఎడవను ఎడవబాయును అని చెప్తున్నాడు. ఇదే విషయం ఎబ్రిల్ రాసిన పత్రిక 5-6 వచనాల్లో కూడా, ప్రభు నా సహాయము, నేను ఎవరికి భయపడుదును, నేను ఏమాత్రుడును ఎన్నడూ ఎడబాయను, ధనాపేక్ష లేక కలిగిన వాడితో తృప్తులయ్యుండుడి అని 13వ అధ్యాయంలో మనకు కూడా కనబడుతుంది. ఈ అధ్యాయంలో యెహోషువ 1వ అధ్యాయంలో మనం చూస్తే నెక్స్ట్ అదే 7వ వచనంలో కూడా చూస్తే మనం అక్కడ కూడా నువ్వు బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారము చక్కగా ఆ మార్గమున ప్రవర్తించినట్లు నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యం కలిగి ఉండి అని 7వ వచనంలో కూడా
మరి చెప్పడం జరుగుతుంది. అంతేకాదు చివరి వచనంలో కూడా నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనమని యెహోషువతో చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఫరో పెట్టిన శ్రమలు బట్టి వారు యెహోవాకు మొరపెట్టగా నాయకుణ్ణి పుట్టించి రక్షకుణ్ణి ఉద్భవింపజేసి నడిపించి పథకం ప్రకారం రాజు ఎదుట నిలవటానికి తగిన విధంగా రాజు ఇంట్లోనే పెంచి మళ్ళీ తల్లి దగ్గరే ఉంచి తిరిగి సమయం ఆసన్నమైనప్పుడు మోషేని పిలిచి పదం మండుచుంది పొద కాలట్లేదని దర్శనం ద్వారా తిరిగి 11 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం పాయలు చేసి ఐగుప్తులో ఉండి ప్రజలను తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎర్ర సముద్రం వద్ద వారు చాలా భయపడ్డారు. ఏ రీతిగా అంటే యేసు తన శిష్యుల్ని తొందర పెట్టాడంటండి. యేసు తన శిష్యులను 6:50 వచనంలో చూస్తే యేసు తన శిష్యులను తొందర పెట్టాడు. త్వరగా అద్దరికి చేరాలి మీరు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను అని చెప్పి వారు ధోరణి నడపడానికి కష్టమైంది. గాలి ఎదురైనందున వారు నడపలేకపోయారు. 4వ జామున ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు నీటి మీద మనిషి రావడం చూసి వారు భూతము అన్నారు. ఆ రీతిగా యేసును భూతం అనుకున్న విధంగానే అక్కడ రక్షణని భూతం అనుకొని భయపడ్డారు. మరి తర్వాత అద్భుతం చేసి అది రక్షణని మహాదేవుని సైన్యమని ప్రజలు ఈరోజు తెలుసుకునేట్లుగా ఎల్లప్పుడూ చరిత్రలో నిలిచేటట్లుగా ఫరో సైన్యాన్ని తునాతునకలు చేసి దాటించడం మరి జగమెరిగిన సత్యం. కాబట్టి చరిత్రలో గొప్ప విశేషం ఏదైనా ఉందంటే నోహు నాడు జలప్రలయం, ఈ ఎర్ర సముద్రం పాయలై ఫరో సైన్యము చనిపోవడం గొప్ప అద్భుతాలు. యేసు నీటి మీద నడిచాడు. ఆయన జలం మీద అల్లాడి నీటి విషయంలో ఆయన నీటిని ద్రాక్షరసంగా చేయడం కానీ, గాలిని తుఫాను గద్దించడమే కానీ, ఏట్లో మరి గ్యాలం వేసి మొదట పడిన శ్యామ నోట్లో షెకేలు ఉంటుందనే విషయంలో కూడా. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడు బలవంతుడనే దేవుడు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. కాబట్టి యేసుతో ఉన్నవారు ఆ ధైర్యాన్ని ఎరగలిగారు. అనుభవపూర్వకంగా మా చేతులు ఏమి తాకినమో, మా కళ్ళు ఏమి చూచినో, ఆ అనుభవపూర్వకంగా వారు యేసుతో కూడా ఉన్నవారు బహుధైర్యంగా ఉన్నారు. వారు విద్యలేని పామురులైన 13వ వచనము 4వ అధ్యాయము మనం చూస్తుంటే అపోస్తుల కార్యాలు వారు పేతురు యోహానులను చూసి వారి ధైర్యం చూసి వారు విద్యలేని పామురులని, వారు యేసుతో కూడా ఉన్నవారని. ఇక్కడ 13వ వచనం ఈ రకంగా ఉంటే మన సమ్మేళనం ప్రకారం లోకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకుంటే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఈ పరలోక సైన్య సమూహం ఆ దూతతో ఏ రకంగా మరింత బలం అక్కడ ఎలా కనబడిందో, దేవుడు అసలు తన ప్రజల చుట్టూ ఒక దూతను ఉంచుతాడట. కాబట్టి బైబిల్లో కూడా 360 సార్లు భయపడకుడి అని చెప్తున్నాడు. భయము ప్రాణభయం ముఖ్యంగా ఉంటుంది. ఒక భయం అంటే ఎందుకు భయపడుతున్నాం? రకరకాల భయాలు. యెహోవా భయం ఉంది, ప్రాణ భయం ఉంది, హింస యొక్క భయము. ప్రాణాపాయం లేకపోయినా అది హింస చాలా భారభరితమైనది. జీవించున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే అనే అవమానమైన పరిస్థితి యొక్క భయాలు ఉంటాయి. పిల్లలు చనిపోతారేమో, మరి భర్త దూరం అవుతాడేమో, భార్య దూరం అవుతారేమో,
ఆర్థికంగా నష్టం కలుగుద్దేమో. ఈ భయాలు మనం ఏదైతే భయపెడుతుందో అది మనం ఆకర్షిస్తుందని మరి భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే వీటన్నిటిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. రాజులకి ఇంకా భయము, శత్రువులు, యుద్ధాలు, ప్రజలకు కరువులు, కాటకాలు, భూకంపాలు, తుఫాన్లు, ఇప్పుడు విధానంలో యాక్సిడెంట్లు. ఈ భయాలన్నింటిలో భయపడకమని ప్రతిరోజు సరిపోయేటట్టు ఒక్కొక్క రోజుకు ఒకటి సరిపోయేటట్టు భయపడకుడి అని చెప్తున్నాడు. ధైర్యం వహించమని చెప్తున్నాడు. ఈ రోజుల్లో మరి సువార్తికులు ఎంతగా విస్తరించారంటే ఆ విద్యలేని పామరులు చేసిన ధైర్యం బట్టి తన ప్రజలను ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేసి ధైర్యపరుస్తాడు. వేగుల వారిని పంపించి ఆ దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవడానికి కోసం వేగుల వారిని పంపించి ఎలా ఉందయ్యా పరిస్థితి అని తెలుసుకుంటుంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి దృష్టికి మనం మిడతల్లా ఉన్నాం. ద్రాక్ష గెల ఇద్దరు మనుషులు మోస్తున్నారు, మనం మిడతల్లాగా ఉన్నాం. మరి మనం ఓడిపోతామని అందరూ ఏడుస్తున్నారు. మొత్తం ఇశ్రాయేలు ప్రజలంతా ఏడ్చినప్పుడు ఈ యెహోషువే కాలేబు నిండు మనసుతో చెప్పారు మనం జయించగలమని. మరి ఇంత ధైర్యంగా ఉన్న వ్యక్తికే తిరిగి నాయకుడు అయిన తర్వాత, మోషే తర్వాత నాయకుడు అయిన తర్వాత నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, బహుధైర్యంగా ఉండమని మళ్ళీ 7వ వచనంలో చెప్పి మళ్ళీ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఒక అధ్యాయంలో 3 సార్లు చెప్తూ, అయితే నువ్వు చేయవలసింది ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నువ్వు బోధించట తప్పిపోకూడదు, చదవాలి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంట. కాబట్టి అండి మోషే కూడా చెప్తున్నాడు, వచ్చిపోవటకు నాకు సమయం లేదు, వచ్చిపోచుటకు నాకు ఇంకా బలం లేదు, యార్దాను దాటకూడదని నాకు చెప్పారు. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం మీకు అప్పగించిన వారికి మీరు శిక్ష విధించాలి, మీరు ధైర్యం వహించి స్వాధీనపరచుకోవాలని మోషే కూడా వారికి చెప్పడం జరిగింది. సేవకులకి భయపడక ప్రకటించము, బలముగా ప్రకటించము అని చెప్తుండగా సేవకులకి ముఖ్యంగా నాయకులకి, సేవకులకి, దైవజనులకు ఈ యొక్క ధైర్యం ఎక్కువ ఉండాలి. సేవకులకు, నాయకులకు ఈ ధైర్యం ఎక్కువ ఉండాలి. కాబట్టి అండి ఈ ధైర్యం విషయంలో మనము జ్ఞాపం చేసుకుంటే వ్యాధులు బట్టి కూడా ధైర్యం లేకుండా ఉంటారు. ఆయా పరిస్థితుల్లో పాపం వలన భయం చేత ఆదాము దాక్కున్నట్టు మనం దాక్కోకూడదని కూడా యోబు గ్రంథంలో చెప్తున్నాడు. మొదట చక్కగా స్నేహం చేసిన మనిషి ఏ రకంగా భయముతో ఆయన అలికిడి విని చెట్టు చాటును దాక్కున్నారో, పాపం వలన కలుగు భయము, పరో పెట్టిన హింస భయము, సముద్రం దగ్గర చచ్చిపోతామనే భయము, మరి ఈ రీతిగా మాకు సమాధులు లేవా ఇక్కడ తీసుకొచ్చా, మాకు ఆహారం లేదనే భయము, పగటిపూట మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభంలో వారిని అద్భుతాలు చేసి వారిని నడిపించడము జరిగింది. మనము ఈ రీతిగా చూస్తే అపోస్తుల కార్యాల్లో చూస్తే వారు చాలా దెబ్బలు కొట్టి పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు సంతోషంతో పాటలు పాడారు. 18 అపోస్తుల కార్యంలో చెప్తున్నాడు, భయపడకము పౌలా, ఈ పట్టణంలో బహుజనులు ఉంటారని. పౌలు చెప్తున్నాడు, సముద్రంలో ఆపదలను, దొంగల వలన ఆపదలను, నదుల వలన ఆపదలను, చెరసాలలోను 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, అంటే 195 కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టబడ్డాను 3 మార్లు, కర్రలతో కొట్టబడ్డాను, ఎటుపోయినా శ్రమ పడుచున్నాను అయినా ఇరికింపబట్టలా, తరబడుచున్నాను అయినా దిక్కులేని వాడిని కాదు. కాబట్టి హింసింపబడిను మరణించేవారు కాదు, అనేకులకు బ్రతుకునిచ్చేవారు, శ్రమ కలిగినట్లే ఆదరణ ఉంది అని గొప్ప ధైర్యం. అందుగుంచే మోషేకు పొదమండుతుంది కానీ పొద కాలట్లేదు. అనుభవపూర్వకంగా తెలిసిన ఈ దైవజనులు గొప్ప ధైర్యంతో మరి పేతురును ఆ చెరసాలలో కట్టివేసి బంధించి 4 సైనికుల మధ్యన నిద్రపోతున్న పేతురు చక్కగా నిద్రపోతాడు. రేపు
అతనికి మరణశిక్ష అనే సమయంలో యాకోబును ఖడ్గంతో చంపారు. అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని మరి ఈయన్ను కూడా చంపాలనుకున్న సమయంలో సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు గారు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా బోధించి వేల మందిని ఒకరోజునే మరి వేల మందిని మార్చి మరి 5,000 మందిని మార్చి ఒకసారి 3,000 మందిని మార్చి ఈ రకంగా వారిని విస్తరింపజేసి ఈ రోజున ఈ కమ్యూనిస్ట్ దేశాల్లో మరి ఈ బీజేపీ గవర్నమెంట్ లాంటి ఛాయ్ లాంటి దేశాల్లో ఆయా పరిస్థితుల్లో కూడా మరి ఎన్నో హింసలు జరుగుతున్న దేవుడు తన సేవకును పుట్టించి నీతి సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివని వారికి అనుభవం బట్టి ధైర్యం ఇచ్చి భయపడకమో లేదా వారి ఎదుటి నీకు భయం కలుగ చేస్తాను, ఇర్మియా నువ్వు బాలుండని చెప్పవద్దు, వారికి తెలియజేయి అని చెప్తున్నాడు. కాబట్టి అండి ఈ ధైర్యం మనము ముఖ్యంగా సేవకులకు కలిగి ఉండాలి, దేవుని బిడ్డలకు కలిగి ఉండాలి. కాబట్టి మనం పేట బీటులను ఆశ్రయించే వరకు ఉండాలి. మించిన సైన్యం నుండి మించిన బలం గల వారిలో నుండి తప్పించుటకు నీకంటే సమర్థుడు ఎవరు, ఏమి చేయుటకు నాకు తోచదు, నీవే నా దిక్కు అని యెహోషాపాతు మరి దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో ఎలాగ ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసి, అంతేకాకుండా మిలిటరీ టైప్ లాగా మొదట అక్కడ ఆ రీతిగానే మిలిటరీ టైప్ లాగా వారు క్రమశిక్షణతో స్తుతిస్తూ వాయిద్యాలతో మరి మిలిటరీ వారు ఆర్మీ ఎలాగ వాయిద్యాలు వాయిస్తారో అలా ఆర్మీతో లాగా వాయిద్యాలు వాయించి మరి ప్రార్థన చేయగా గొప్ప ధైర్యం, ఆయన ప్రవక్తలు నమ్ముకున్నది ధైర్యం వహించుడి అని అక్కడ కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తే ఆశా దగ్గరికి ఓదేదు అని ప్రవక్త వచ్చాడు. మీరు ఆయన వైపు మళ్ళిన ఎడల ఆయన మీ వైపు మళ్ళుతాడు, మీరు వెతికితే దొరుకుతాడు అని చెబుతూ మీరు మూర్ఖంగా ఉంటే ఆయన మీకు వ్యతిరేకి అవుతాడు అని చెప్పి హెచ్చరిక చేస్తే ఆ దినాల్లో కరువు చేత ప్రజలు అటు ఇటు తిరుగులాడుచున్నారట. ఆయన మరి ఆశ ధైర్యం కలిగి దేవతా స్తంభాలు పడవేసి తన తల్లి అయిన మైకా కట్టిన దేవతా స్తంభాన్ని పడగొట్టి ఆ రీతిగానే ఆమె యొక్క పట్టపురాణి పదవిని కూడా తీసివేసి మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని చెబుతూ ఆజ్ఞాపించి మరి ఉన్నప్పుడు దేశంలో నెమ్మది కలిగింది. కూసీ దేశపు రాజు వచ్చినప్పుడు, జెరుహా అని ఆయన వచ్చినప్పుడు లెక్కలేనంత సైన్యంతో వచ్చాడట. దేవుడు అద్భుతమో చేసి ఆశా విషయంలో కూడా ధైర్యం వహించుడి అని చెప్పి కొల్ల సొమ్ము దోసుకున్నట్టుగా దోచుకున్నారట. ఆ రీతిగానే చూస్తుంటే అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థన కూడా యెహోషువ ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. మించిన ఆ సైన్యం వారి నుండి తప్పించుటకు నీకంటే వేరొకరు ఎవరున్నారు అంటాడు. ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి పదాలు. మరి ఆశ కూడా అటువంటి ప్రార్థనే చేశారు. కాబట్టి అండి వారు రాజ్యాలు జయించారు, సింహాల నోళ్లను మూపించారు, అగ్నిదారులలో పడ్డారు. రాజా, ఇందు నిమిత్తము సమాధానం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మేము సేవించిన దేవుడు అగ్నిగుండంలోని తప్పించగల సమర్థుడు అని అగ్నిగుండంలో పడ్డారు. వారి ధైర్యానికి దేవుడు కూడా తన దూతను పంపి నలుగురుగా కనబడ్డాడు. యథాప్రకారం దానియేలు 6:10 ముమ్మారు ప్రార్థన చేశాడు. ఏమండి, గిద్యోను పిరికివాడుగా ఉన్నప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడా బయటికి రమ్ము అని చెప్తూ మరి గిద్యోన్ని సిద్ధపరిచి ఆ రాత్రి బలిపీఠాలను సాతాను బలిపీఠాలను పడగొట్టి ఊరు వారందరూ వచ్చినప్పుడు కూడా గొప్ప ధైర్యపరిచి దేవుడు కుక్క గతికినట్లు ఎవరైతే గతికి నీటిని తాగుతారో వారిని మాత్రమే సైన్యంగా తీసుకుని వారిని బలపరిచే ధైర్యంతో అల్పమైన సైన్యంతో గొప్ప సైన్యాన్ని జయించారు. కాబట్టి అండి భయపడకుడి. ఒక వ్యాధి చెప్పిన సంగతి మనం జ్ఞాపం చేసుకోండి. యాయిరు అనే అధిపతి వస్తున్నాడు. శాల అధిపతి వస్తున్నప్పుడు అక్కడ అడుగుతున్నాడు, నా కుమార్తె మిగుల వ్యాధి కలిగి ఉంది, స్వస్థపరచు. ఈ లోపల జనం వెంటబడుతున్నారు, అక్కడ రావడం కష్టం అవుతుంది. ఈ మధ్యలోనే రక్తస్రావ స్త్రీ కూడా స్వస్థత పొందింది. ఆవిడని కూడా కుమారి ధైర్యంగా ఉండము అని కూడా చెప్తున్నాడు. సరే, ఈ లోపల ఆలస్యం అవుతాడు కల్లా కబురు వచ్చింది,
నీ కుమార్తె చనిపోయింది, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు అంటే భయపడకుడి, నమ్మిక మాత్రము ఉంచు. కాబట్టి అక్కడ ధైర్యం, మరే వచ్చిన చోట ధైర్యం వహించుటని కూడా చెప్పడం కనబడుతుంది. కాబట్టి ఈ రీతిగా వ్యాధుల్లో కానీ, మనకు కలిగిన ప్రకృతి బేపత్సాల్లో కానీ, అన్ని సమయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. పౌలుకి ఎన్నో శ్రమలు ఉన్నాయి, శ్రమ తప్పదు. ఆయన తరవపడుచున్న దిక్కులేని వారమో కాము అనే విధంగా మరి అన్ని విషయాల్లో మనము దేవుడు ధైర్యపరుస్తుండగా ఎవడో తరమకుండా దుష్టుడు పారిపోతాడట. ఎవడో తరమకుండా దుష్టుడు పారిపోతాడు. మరి 28:1 మనకు ఆ రీతిగా వచనం కనబడుతుంది. 14:26 యెహోవా సామెతల గ్రంథము 28:1 ఎవడో తరమకుండా మరి దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు పుట్టించడం బహు ధైర్యం పుట్టించడని 14:26 సామెతల గ్రంథం చెప్తుంది. కాబట్టి అండి, యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ధైర్యంగా కలిగి మనం నడుచుకోవడానికి మరి అన్ని విషయాల్లో మనం దేవుని సహాయంతో మనం నడుచుకోవాలి. ఈ జీవితంలో ఆత్మను చంపువానికి భయపడుడు కానీ దేహాన్ని చంపేవారికి భయపడొద్దు అని చెప్పి, ఎవరికి భయపడాలో వారికి భయపడాలి. ధైర్యం వహించుడి. ధైర్యం లేకపోతే మనకు స్వస్థతలు రావు. ధైర్యము కావాలి. ధైర్యము విశ్వాసానికి గుర్తు. కాబట్టి మనం ధైర్యం వహించాలి. ఎంత సామర్థ్యత ఉన్నా ధైర్యం లేకపోతే వట్టివారం అయిపోతామండి. ఎంత సామర్థ్యత ఉన్నా ధైర్యం లేకపోతే వట్టివారం అయిపోతాం. ఎందుకంటే మనకు ఉదాహరణ చూస్తే ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు ఎలీషా చెప్పిన మీదట ₹1 సన్నపనార పిండి రేపు ఈ పాటికి దొరుకుద్ది అని చెప్తున్నప్పుడు సిరియా సైన్యాన్ని దేవుడు ఎలా పారదోలాడో తెలుసండి. ఎవరు ఏమీ చేయకుండానే, ఎవరు వెళ్ళకుండానే ఊరికే శబ్దం వినిపించాడు. గుర్రాల శబ్దము, సైన్యం వస్తున్న శబ్దం వినిపించాడు కల్లా ఇంకేమి ఇశ్రాయేల్ ప్రజలు బతిమిచ్చి ఇతర దేశపు రాజులను సైన్యాన్ని తెచ్చుకుంటున్నారు. మన మీద పడిపోయి మనం ప్రాణం దక్కించుకోవాలని బట్టలు, ఆహారము, గుడారాలు వదిలేసి ప్రాణం దక్కించుకుంటా చాలని పారిపోయారంతే. ఏమండి, అద్భుతాలు చేస్తాడు. నక్షత్రాలను శూన్యంలో వేలాడు. బహుధైర్యం పుట్టించే ఆ దేవుణ్ణి, తమ దేవుణ్ణి ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. పిరికివాడైన పేతురును చివరికి ఎటువంటి శిక్షణ పొందాడో చాలామందికి తెలుసు. తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి ఎల్లప్పుడూ షడ్రకు, మెషకు, అభిజ్ఞుల వలె ధైర్యం కలిగి ఉండాలి. దావీదుగా ధైర్యం ఎలాగొచ్చింది? దేవుడు నేర్పాడు. సింహాన్ని చేల్చగలను, ఎలుగుబంటిని చేల్చగలను, నా దేవుడు గొప్పవాడని సితారాన్ని తీసుకొని పాటలు పాడుకుంటుంటే ఇతనేమో దూషిస్తున్నాడు. అంటే ఇతను పూర్తిగా వ్యతిరేకము. అతన్ని ఏం చేయాలో ఇతనికి ముందే దేవుడు ట్రైనింగ్ ఇచ్చేసాడు. చీల్చేయడము, ఎలుగుబంటిని మరి చీల్చేయడము. ఈ రకంగా చూస్తే అక్కడ గొలియాతు వచ్చినప్పుడు యుద్ధము యెహోవాదే అన్నాడు. ఎందుకంటే 40 రోజులు దూషిస్తున్నాడు దేవుణ్ణి. తన దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు ఒక చోట తన భార్యలను, తన సొమ్మును మరి తీసుకుపోయారు. ఆయన యుద్ధానికి వెళ్తానంటే నువ్వు పనికిరావని ఆ ఫిలిష్తీ సర్దారుల వెనకాతలు వెళ్ళాడు. పాపం ఆశ్రయం కోసం వెళ్ళి, ఇతడే కదా గొలియాతుని చంపాడు, గొలియాతుని చంపి మనల్ని ఓడించింది ఇతడే కదా, మళ్ళీ మన సైన్యం వెనకాతలు మన తరపున ఇశ్రాయేల్ మీదకి రావడం ఏంటి? మనల్ని చంపి ఇశ్రాయేల్ పక్షానికి వెళ్ళిపోతాడు. ఇతను వద్దు అన్నాడు. కానీ అతని మీద ప్రేమతో ఆ ఫిలిష్తీయుల రాజు ఏం చేశాడండి? నువ్వు దేవదూత వలె ఉన్నావు, తిరిగి ఇంటికి వెళ్ళంటే ఇంటి దగ్గరకు వస్తాడు కల్లా తన భార్యలు అందరూ దోపిడీ మరి శత్రురాజులు తీసుకుపోయినప్పుడు అక్కడ తన దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క ఏపోదు ధరించుకొని అడుగుతున్నాడు, నేను యుద్ధానికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు. దోపిడీ చేసేవాడు తీసుకుపోయారు మాట. నేను వెళ్ళి
వారిని ఒక వివాహమే చేస్తావో, నువ్వు సిసి తీసుకుంటావో, హెచ్ఈసి తీసుకుంటావో, బైపీసీ తీసుకుంటావో, దేవుణ్ణి అడిగి వెళ్తే అది నీకు గొప్ప ధైర్యం. దేవుణ్ణి అడిగి చేస్తే అది గొప్ప నీకు ధైర్యం. దేవుడి చిత్తం చొప్పున నడిచారు కాబట్టి ఎర్ర సముద్రం వాళ్ళని మింగేసింది సైన్యాన్ని. అద్భుతాలు జరగాలంటే ఆయన మాట చెప్పుకుని మనం వెళ్ళినప్పుడు మనం గొప్ప ధైర్యం గలవారం అవుతాం. లోకము దాని ఆశలు గతించను కానీ దేవుని చిత్తము జరిగించబడు నిరంతరము నిలిచింది. కాబట్టి అండి, మనం దేవుని ఎదుట యేసు రక్తం వలన పరిశుద్ధుల శిబిరంలో మనకు సంపూర్ణంగా నిర్భయంగా ప్రవేశము దొరికింది అంటున్నాడు. ఆ రీతిగానే చూస్తే ఆయన యందు ధైర్యం, ఆయన యందు విశ్వాసం వలన మనకు ధైర్యం చేత నిర్భయమైన ప్రవేశం మనకు లభించిందని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఆ రకంగానే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనకు కనబడుతుంది. 2 చోట్ల 10-19లో కనబడుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక. నిర్భయమైన ప్రవేశం యేసు రక్తం వలన, యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మనకు లభించింది. కాబట్టి ధైర్యంతో కృపాసనం దగ్గరికి చేరాలి. నీకు ఏ సమస్య ఉందో అన్ని విషయాల్లో శోధించబడి తాను పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు, అయ్యో మరణపు వేదన తెలుసు, హింస వేదన తెలుసు, కొరడా దెబ్బలు తెలుసు, మరి ఆయన కన్నీళ్ళు విడిచాడు, అన్ని బాధలు తెలుసు. ఆయన దేవుని దగ్గరికి మనకు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడట. మనం ధైర్యంతో మన ప్రార్థనలో ఆయన సన్నిధిలో మనం ప్రవేశిస్తే ఆయన కృపాసనం మనం చేరినట్టే. కాబట్టి అండి, ధైర్యంతో మనం ఉంటే మనమే ఆయన ఇల్లు అని చెప్తున్నాడు. నిరీక్షణను ధైర్యం మనం తుదమట్టుకు ఉండాలి. ధైర్యం పోయిందా విశ్వాసం పోయినట్టే. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారే, అయ్యో మనం జయించలేమని. కాబట్టి ధైర్యం మనం కలిగి ఉండాలి. హిందువులైతే ధైర్యాన్ని ఒక దేవతగా అది కూడా కావాలంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఎక్కువ ధైర్యము 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 ధైర్యం. కాబట్టి అవి దేవతలు కాదు, దేవుడిచ్చే మనలో ఆ వరము, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన కానీ దేవుడు పిరికిదన ఆత్మను ఇవ్వలేదు. తిమోతి రాసిన పత్రికలో చెప్తున్నాడు. 1 తిమోతిలో 6-7 వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి అండి, తిమోతి రాసిన పత్రికలో చెప్పిన విధంగా ఇగో మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికిదన ఆత్మ. మరి దేవుని కృపచేత ఏ సమయంలో అయినా ఇరుకులో కానీ ఇబ్బందిలో కానీ ధైర్యంతో మరి మనం ఉంటే దేవుడు మన పక్షాన నిలిచి మరి సాతాను శీఘ్రంగా నీ కాళ్ళ కింద చెదదొక్కిస్తాడు. గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుని విషయంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇటు పౌలు గారైనా సరే, ఇటు పేతురు గారైనా సరే, మరి అపోస్తులైనా సరే, యాకోబు అయినా సరే, మరి షడ్రకు మెషక్కు అబేద్నెగోలు అయినా సరే, దానియేలు అయినా సరే, గిద్యోను అయినా సరే, సంసోను కూడా ధైర్యంతో ఒక్క గాడి దవడ ఎముకతో 1000 మందిని చంపివేశాడు. మరి బాప్తిస్మిచ్చి యోహాను అయినా సరే, అలాగే ప్రకటన గ్రంథం రాసిన యోహాను అయినా సరే, వారికి ఎన్ని శ్రమలు కలిగిన గొప్ప ధైర్యంతో. ఎజ్రాకి ప్రజలు చెప్తున్నారు, ఈ పని నీ ఆధీనంలో ఉంది, నువ్వు ధైర్యంగా ఉండము, నీ పక్షాన్ని మేము ఉంటాం, మేము అన్యుల్ని ఎవరిని వివాహం చేసుకున్నామో వారిని వారి పిల్లలను కూడా మేము వదిలిపెడతాం. ఎంత గొప్ప ఉద్యమం వచ్చిందండి. జాముసేపు వాక్యము, ఒక జాముసేపు ప్రార్థన చేసి వర్షంలో కూడా ఆ ప్రజలు మరి ఏ రకంగా దేవుని పట్ల ధైర్యం వహించారు. అటువంటి ఉద్యమం నెహెమ్యా కలిగిన ధైర్యము ఉద్యమం మనకు కూడా దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. అబ్రహాం ఏ ధైర్యం చేత తన బిడ్డ మీద కత్తి ఎత్తుతానికి వెళ్ళాడు? ధైర్యం ఉందా? మరి ఏ ధైర్యం చేత కలిగే లాభాలన్నీ వదులుకొని అల్పకాల పాప భోగాలని పేరు పెట్టి రాజాగ్రానికి భయపడక నింద గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఫరో కుమార్తె కుమారుడిగా పిలువబట్టుకు ఒప్పుకోలేదట. కాబట్టి గొప్ప ధైర్యవంతులుగా ఒక నిరీక్షణ కలిగి ఉంది.
ఇగో నన్ను బలపరచువాని బట్టి సమస్తము చేయగలనని మనం బలపరిచి ధైర్యం ఇచ్చే దేవుడు. ఆ వాక్యం మనకు గొప్ప ధైర్యం ఇస్తుంది. ధర్మశాస్త్రం చదవాలి, గొప్ప ధైర్యం పుట్టిస్తుంది వాక్యం. కృపా సత్య సంపూర్ణమైన దేవుడు మనకు తోడుకోండి. నిన్నేమాత్రడోను ఎన్నడూ ఎడబాయి, ధనాపేక్ష లేక కలిగిన వాటితో తృప్తులై ఉండేది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడనే అర్థం. కాబట్టి అటువంటి ధైర్యాన్ని మనం దేవుడి దగ్గర అడుగుదాం. వ్యాధ, బాధ, సమస్య, మరి అక్కడ గొళ్ళు చేసేవారు ఉన్నారు. యాయేరు కుమార్తె దగ్గర గొళ్ళు చేసి పిల్లను గ్రోవులు ఊది ఇంకా చనిపోయిందని గోల చేస్తుంటే, చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని ఉంటే ఎర్రోళ్ళ ఉన్నాడు అని అందరూ అపహాసం చేస్తున్నారట. వాళ్ళందరినీ ఈ అవిశ్వాసంతో ఉన్న ఈ లోకాన్ని అంతటికి మనం తొలగించుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి, అలల వైపు చూడకూడదు. గమనించండి, యేసు వైపే చూడాలి. అవమానం నిర్లక్ష్య పెట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మనం మేఘం వల్లే ఆవరించి ఉండగా ప్రతి చిక్కులు పెట్టే అపాసాలు పాపాలే కానీ వాటికి మనం భయపడక, అవమానంగా ఎంచుకోక, చనిపోయే నరుడు, తునప్రాయుడు నరుడికి నువ్వు ఎలా భయపడతావు అంటున్నాడు. కాబట్టి నన్ను నిందించే వారు బట్టి నా గుండె బద్దలైన విధంగా ఏమైనా ఆయన వాక్యంలో బట్టి, ఆయన స్తుతి బట్టి, ఆయన కీర్తన బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన ప్రార్థన బట్టి, పరిశుద్ధుల సావాసం బట్టి, మహిమను బట్టి, యేసు రక్తం బట్టి తప్పనిసరిగా ధైర్యం తెచ్చుకొని ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన సమర్థవంతుడు. అటువంటి ధైర్యం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. ప్రార్థన చేసుకుందాం. ఈ 3 అధ్యాయాలకు చెప్తున్న నిర్గమకాండం 33వ అధ్యాయంలో కూడా ఈ ప్రజలు నీ ప్రజలే అనేది ఉంటే, వారు యేసుతో కూడా ఉన్నవారు. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి, అది లోకాసు వార్తలో 14వ వచనము. వారు యేసుతో కూడా ఉన్నవారు, వారు యేసుతో కూడా ఉన్నవారు అనేది ఇక్కడ 13వ వచనము. వెంటనే పరలోక సైన్య సమూహము ఇక్కడ అనేది ఆ దూతతో కూడా ఉండేది 13వ వచనము లోకాసు వార్తలో. అది 13, ఇది 13. ఈ ప్రజలను తమవారు అనేది 13వ వచనాల్లో ఉంటుంది. 14వ వచనంలో ఇగో స్వస్థత పొందిన మనుషులు వారితో కూడా ఉన్నారు. అందుగురించి వారికి కూడా ధైర్యం ఉంది. స్వస్థత నొందిన మనుషుడు వారితో కూడా ఉన్నాడు. వారితో కూడా అంటే నేను నీ సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఇక్కడ కూడా 14వ వచనం ఎక్కడండి? నిర్గమకాండంలో. విశ్రాంతి, నీ సన్నిధి తోడంటే స్వస్థ మనసు పొందిన మనిషి తోడుగా ఉన్నాడు. అలాగే స్వస్థత కూడా ఇక్కడ కూడా నా సన్నిధి తోడుగా ఉంటుంది. ఆ రకంగానే విశ్రాంతి. ఇక్కడ ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. ఇష్టము అంటే మద్దతే, తోడు ఉన్నట్టే, కలిసి ఉన్నట్టే. ఆ రకంగానే చూస్తే సమ్మతి అని అర్థమే. ఇక్కడ సమాధానం, స్వస్థత, విశ్రాంతి, ఇది కుదురు అనే అర్థం వస్తుంది. లేదా నెమ్మది కలుగజేయట, సంకటం కుదుర్చుకుండటం. ఆ రీతిగానే చూస్తుంటే 15వ వచనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అంటే, సభ వెలుపలికి బయటికి పొండి అంటే, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నాను? నీ సన్నిధి రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోవద్దు. 15వ వచనం. వారు త్వరగా వెళ్ళి శిశువును, పేతురు, మరియను, యేసేపును చూశారట. ఇక్కడ చూసిరి. ఇక్కడ నిర్గమకాండంలో 16వ వచనం, ఇది 16, అది 16. ఎలాగ తెలియబడును మేము జన్మల్లో ప్రత్యేకింపబడి సమస్త జనులకు అనేది ఇక్కడ ప్రత్యేకింపబడటం ఎలా తెలియబడును అంటే ఇక్కడ చూసిరి. ఇక్కడ చూస్తే యెరూషలేములో ఉన్న వారందరికీ స్పష్టమే, అందరికీ సమస్త జనులకు అనేది ఇక్కడ కనబడుతుంది. స్పష్టమే. ఈ చూచిరి ఇక్కడ దర్శనం అని వస్తుంది. అందరూ తెలుసుకున్నారు. ఇది దేవుని యొక్క సాక్ష్యము, దైవమహిమ అక్కడ ఉన్నట్టు ఇతరులు ఎరగడం. 16. కాబట్టి మిగతా 16 నుంచి 21 వచనం వరకు వినుట గ్రహింపు 3 వచనం. దేవుడి మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా అని ఇక్కడ చెప్తుంటే, మేము కన్నవాటిని విన్నవాటిని వారు ఇతరులకు తెలియజేశారు, గొర్రెలు కాపులు. ఈ రీతికి వచ్చినారు. ఇంచుమించు ఒకటే అవి. కాబట్టి అండి, ఒకే వ్యక్తి రాసినట్టుగా బైబిల్ ఉంటుంది. తరాలు మారిన దేవుడు
నిన్న నేడు మనం ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. వ్యాధి, బాధ, సమస్య, సంకటాలన్నింటిలో ముందుగా మనం మొదలుపెట్టే కార్యాల్లో ఆయన దగ్గర మనం దావీదు వలె అడగాలి, ఆయన చేతికి అప్పగించుకోవాలి. మరి అప్పుడు మనం నెమ్మది కలుగుతుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు కదా. ఆయన్ని ఆశ్రయించి ప్రార్థన చేసుకుందాం. మౌనతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి దేవా, పిరికితన ఆత్మలు ఇవ్వలేదన్నాం. ప్రార్థనాత్మ, ధైర్యపాత్మ దయచేయి. స్వస్థత విషయంలో కానీ, ఇరుకుల్లో కానీ, బాధల్లో కానీ, అవమానాలకు కానీ, తగాదాల్లో కానీ, వ్యాధంలో కానీ, అయ్యో ప్రభ ప్రతి పరిస్థితుల్లో, నిందలలో కానీ, అన్ని విషయాలు మా పక్షాన్ని యాజ్యమాడే దేవుడు. తన మైలి వస్త్రాలు తీసివేయి, అగ్నిలోని తీయబడిన కొరువలే ఉన్నాడు. దేవా, మాకు తోడుకోండి. నేనేమాత్రుడును ఎన్నడూ ఎడబాయను. బహుధైర్యంగా ఉండమని యెహోషువకు చెప్పిన విధంగా, ధైర్యంగా ఉండమని చెప్పిన విధంగా, ధైర్యంగా ఉండమని చెప్పిన విధంగా అనేకులకు ధైర్యంగా ఉంది. అయా, తరమకుండానే, ఏ మనుషులు లేకుండానే సైనికులను, అయా లేకుండానే సిరియా సైన్యాన్ని పారదోలేవు తండ్రి. గులకరాయితో గొలియాతుని చంపివేశాడు. ఆశ్చర్యకరుడు, ఆకాశంలో నక్షత్రాలను అడ్డాడిస్తుంది. మా పట్ల కూడా నీ సూచక్రియలు జరిగించి మమ్మల్ని చూసిన వారు, ఇగో ఒక ప్రత్యేకమైన క్రియ జరిగింది, ప్రజలందరూ తెలుసుకోవాలి, వారు చూడాలి, వారికి స్పష్టత అవ్వాలి. దేవా, ఆ రకంగా మాలో ప్రభు యేసు సూచక్రియ ఈ 16వ వచనంలో చెప్పిన విధంగా కనబడాలి తండ్రి. దేవా, కనికరించు. నీవే దేవా అన్ని విషయాల్లో నీ ధైర్యం దయచి. ఇక వారు యేసుతో కూడా ఉన్నవారని, మేము నిన్ను హత్తుకున్న వారంగా, ఈ ప్రజలు నీ ప్రజలే అనే విధంగా స్వస్థ పొందిన మనుషుడు వారితో కూడా ఉన్నాడు. దేవా, కనికరించండి, కనికరించండి. ప్రతి ఒక్కరూ స్వస్థ పొందిన వారు కృతజ్ఞతతో ఉండేవారు కాచి. దేవా, కనికరించి మనడు వచ్చాను. వెంటనే పరలోక సైన్య సమూహం అని, నీ సైన్య సమూహంతో దేవా, దేవా, ఎవరికే కొదువు ఉందో నీ సైన్యాన్ని పంపించండి. ఇగో నీ ఎదుట నిర్దోషులుగా, నిందరహితులుగా నిలబెట్టండి. యేసుక్రీస్తు నామమున కొంచెం నామ తండ్రి, ఆమేన్.